ఏదైతే పైశాచికత్వంతో విర్రవీగిపోయాడో దానికి సంబంధించినటువంటి 5 సంవత్సరాల్లో దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలతోటి ఈరోజు మా నాయకులు దేవినేని ఉమా గారు, బుద్ధ వెంకన్న గారు, అశోక్ బాబు గారు పెద్దలందరూ కూడా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయటం జరిగింది. దీనిలో ఉన్నవన్నీ కూడా వాస్తవాలే. వాస్తవానికి దీనిలో చాలా తక్కువ వరకే పొందుపరిచాం. ఇంకా విపరీతమైనటువంటి అరాచకాలు ఈ 5 ఏళ్లలో రామకృష్ణారెడ్డి చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఎంత దారుణాలంటే దాదాపు ఇప్పుడే బుద్ధ వెంకన్న గారు చెప్పాడు, 2000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేసినటువంటి పద్ధతి. దారి దోపిడీదారుడు ఎట్లయితే చేస్తాడో అట్లా, బందిపోటుదారులు ఎట్లయితే రోడ్లు కొట్టుకుంటారో, రోడ్ల మీద వచ్చేటువంటి వాళ్ళని ఒక బందిపోట్లు కనుక ఎట్లయితే కొడతారో ఆ విధంగా కొట్టి దాదాపు కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి. అందుకనే పిల్లల్ని రామకృష్ణారెడ్డిని ఒక ధన పిశాచి, ఒక రక్త పిశాచి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఈ 2 విషయాలు, చాలా విషయాలు చెప్పారు. రైతుల పాస పుస్తకానికి వచ్చేసి 15,000 రూపాయలు కట్టాలి. అట్లాగే పంచాయతీ నిధులకు సంబంధించి దాదాపు 15 కోట్లు దోసేసుకున్నాడు. అట్లాగే రేషన్ బియ్యం దారి మళ్లించి 73 కోట్లు. అట్లాగే కంకర తవ్వుకొని అమ్ముకొని 40 కోట్లు. అట్లాగే గ్రావెల్ మొత్తం కూడా అమ్ముకొని ఆ ఏరియాలో గ్రానైటు ఏదైనా లారీలు కనుక వెళ్తే ఒక్కొక్క లారీకి 25,000 రూపాయల చొప్పున 70 కోట్లు. మొత్తం కలిసి దాదాపు 2,000 కోట్లు ఈ రోజుకి సంపాదించి ఈ డబ్బును అడ్డం పెట్టుకొని రౌడీజం చేస్తున్నటువంటి పద్ధతి. అందుకనే ధన పిశాచి అన్నాం. అట్లాగే రక్త పిశాచి అని మేము ఎందుకు అంటా ఉన్నామంటే, మీరు చూశారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత బీహార్లో మాత్రమే అత్యంత దారుణంగా రోడ్డు మీద పడేసి కొట్టడమో, బట్టలు లేకుండా నరకటమో, లేకపోతే ఎంటబడి వేధించి హింసలు చేసి నరకటమో చూసేవాళ్ళం. కానీ ఈ 75-76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ జరగనటువంటి, అంత అరాచకంగా ఎప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ కూడా, పరిస్థితులన్నీ కూడా, సంఘటనలన్నీ కూడా మాచర్లో జరిగినటువంటి పరిస్థితి. అక్కడ తోటా చంద్రి అనే ఒక బీసీ నాయకుడిని ఎంత దారుణంగా అంటే, ఒక కాలు మీద ఒక అతను నుంచుంటాడు, ఒక కాలు మీద ఇంకొక అతను నుంచుంటాడు, 2 చేతుల మీద 2 నుంచుంటారు, ఇంకొకడు మోకాలు తోటి గుండెల మీద పెట్టి కత్తి తీసుకొని పొద్దునే ఏదో మేకను కోసుకున్నట్టుగా అత్యంత దారుణంగా గొంతుని కరకరమని కోసి అందరూ చూస్తుండగా కోసి చంపుతాడు. తోటా చంద్రి అని అతన్ని అట్లాగే చంపారు. కంచెర్ల జల్లయ్య యాదవ్ అతన్ని అట్లాగే చంపారు. అట్లాగే బత్తుల సుబ్బులు, ఖాదర్ భాష, కోటయ్య యాదవ్, తర్వాత పిచ్చయ్య, ఒక ఎస్సీలకు సంబంధించినటువంటి విక్రమునైతే అతన్ని తీసుకొచ్చేసి హైదరాబాద్లో తలదాచుకుంటూ ఉంటే అతన్ని తీసుకొచ్చి పోలీసుల ఆధ్వర్యంలో తిప్పి పోలీస్ స్టేషన్ పక్కనే అత్యంత దారుణంగా చంపినటువంటి పరిస్థితి ఉంది. అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే అతను రక్త పిశాచి, ధన పిశాచి అంటానికి ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మేమందరం కనుక చెబితే ఒక రోజంతా కూడా పట్టింది. ఇలాంటి వ్యక్తి ఈ సమాజంలో ఉండటానికి వీల్లేదు. సరే, ఈ వ్యవస్థల మీద ఏమన్నా ఆయనకి గౌరవం ఉందా అంటే వ్యవస్థల మీద కూడా గౌరవం లేదు. మామూలుగా ఈ వ్యవస్థలో, ఎన్నికల వ్యవస్థ అందరం గౌరవించాలి. ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. పోటీ చేసి ఎమ్మెల్యేగా 3 సార్లు 4 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, ఎన్నికల ప్రక్రియ మీదే ఆయనకి విలువ లేదు, ఎన్నికల ప్రక్రియ మీదే గౌరవం లేదు. అత్యంత దారుణంగా వెళ్ళి ఆ ఈవీఎంలు మొత్తం కూడా బద్దలు కొట్టి, నేనే బద్దలు కొట్టాను, ఎవడేం పీకుతాడో పీక్కోనని సొసైటీకి సవాలు ఇసిరితే పట్టించుకునేటువంటి నాదులు లేడు. ఏ చిన్న మెసేజ్ పెడితేనో, కామెంట్ పెడితేనో తీసుకెళ్ళి మమ్మల్ని ఎంటాడి వేటాడి ఇల్లులో గోడ దూకి అరెస్టులు చేసి ఊరంతా తిప్పుతూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తి ఎన్నికల ప్రక్రియలో, ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అనేది చాలా గొప్పది. అలాంటి దాన్ని అపహాస్యం చేస్తూ ఛాలెంజ్ చేస్తే అతన్ని అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది మీద దాడులు చేసి తలల బగలు కొట్టి చంపుతూ ఉంటే 307లు కట్టట్లేదు, ఆయన అరెస్ట్ చేయట్లేదు. కాబట్టి అతను ఈ ఎన్నికల తర్వాత రేపు 4వ తారీఖు రిజల్ట్ రాబోతా ఉంది. ఖచ్చితంగా ఆయన్ని ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా శిక్షించడానికి వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.